మనం సేఫ్టీ షెల్టర్ కి చేరుకోవాలి అని అందరికీ ఆర్డర్ వేశాడు. దాంతో స్టూడెంట్స్ అందరూ చకచకా గ్రౌండ్ లో గ్యాదర్ అయి అక్కడి నుంచి బయలుదేరడానికి రెడీ అయ్యారు. ఈలోపు ఒక విండ్ మెజిషియన్ టీచర్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి నిరుత్సాహంగా మొహం పెట్టి, సార్, ఇంకో డజన్ ఒంటికన్ను మ్యాజిక్ వుల్ఫ్లు మౌంటైన్ వెనుక కనిపిస్తున్నాయి అని చెప్పాడు. ఆ మాట వినగానే సుందర్రావు మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయి, టీచర్స్ హరి అప్, ఎట్టి పరిస్థితుల్లోనూ అవి కాలేజీలోకి రాకుండా చేయండి అంటూ అరిచాడు. కాలేజీలో ఉన్న కొద్దిమంది టీచర్లు అన్ని మ్యాజికల్ బీస్ట్లతో పోరాటం అంటే అది కంప్లీట్ గా ఇంపాసిబుల్ అని అందరికీ తెలుసు. రామారావు వెంటనే స్టూడెంట్స్ ని తీసుకుని క్లాసులోకి హడావుడిగా పరిగెడుతూ ఉంటే కృష్ణ అతన్ని ఢీకొట్టాడు. దాంతో తలెత్తి పైకి చూసిన రామారావు అంతటి క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా ఆనందంతో, కృష్ణ, నువ్వేంటిక్కడా? ఎప్పుడొచ్చావు? అసలు ఎలా వచ్చావు? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించాడు. కృష్ణ సిటీలో పరిస్థితుల్ని చూశాడు కాబట్టి కంగారుగా, సార్, నేను అండర్ గ్రౌండ్ స్పిరిచువల్ పవర్ టన్నెల్ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక మార్గంలో నుంచి వస్తే మన కాలేజ్ కనిపించింది. అందుకే ఇటు వచ్చాను. సరే, త్వరగా పదండి. సిటీలో పరిస్థితి ఏమీ బాగోలేదు సార్. ఈ స్టూడెంట్స్ అందరినీ